పాలసీ డెసిషన్స్ సరిగ్గా తీసుకుంటే మనకు ఒక మంచి అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఒకప్పుడు ఈ పిల్లలు పుట్టనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టించేటటువంటి కేంద్రాలు ఐవీఎఫ్ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండేది, విజయవాడ నెంబర్ వన్గా ఉండేది. మనం ఇప్పుడు పిల్లలు పుట్టనటువంటి వాళ్ళకి 2-3 రకాలు ఉంటుంది. ఒకటి భర్తలో లోపం, రెండోది భార్యలో లోపం లేదా ఇద్దరిలో లోపం. భర్తలో లోపం ఉంటే గనక భార్యకి భర్తకు సంబంధించినటువంటి స్పెరంని విడిగా తీసి ఫలదీకరణ చేసి అమ్మాయి గర్భంలో ప్రవేశపెడతారు. భార్యలో లోపం ఉంటే గనక అమ్మాయి దగ్గర నుంచి ఎగ్స్ని తీసి భర్తకు సంబంధించిన స్పెరమ్స్తో కలిపి వేరే గర్భసంచిలో ప్రవేశపెడతారు. ఇద్దరికీ ప్రాబ్లం ఉందనుకుంటే గనక ఇద్దరు ఒప్పుకుంటే సరగసి లాంటి ద్వారా వీళ్ళిద్దరిది వీర్యాన్ని ఇటు అండాన్ని ఫలదీకరణం చేసి అది ఆర్టిఫిషియల్గా చేసి దాన్ని వేరే అమ్మాయి గర్భంలో పెట్టి బిడ్డను కంటం అనేది. ఒకవేళ మహిళకు కనుక బిడ్డను కనగలుగుతుంది కానీ ఎగ్స్ ఫామ్ కావట్లేదంటే కనుక ఎగ్స్ని విడిగా తీసి ఫలదీకరణ చేసి ఆ తర్వాత గర్భంలో ప్రవేశపెట్టడం జరుగుతుంటుంది. ఇవి సిస్టమేటిక్గా నడిచేటటువంటి. ఇవి కాకుండా తర్వాత కాలంలో ఏమైందంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళ స్పెరంతో చేయించేటటువంటిది కూడా ఉంటుంది. అంటే భర్తకి స్పెరం కౌంట్ లేనప్పుడు ఎవరి పేరో చెప్పకుండా వేరే వాళ్ళ స్పెరంతో కూడా కౌంట్ చేయించేది కనిపించేటటువంటిది ఉంటుంది, ఫలదీకరణం చేసి పెట్టేటటువంటిది. ఇది ఇంకొక ట్రెండ్ ఉంటుంది. ఇవి కాకుండా పిల్లల్ని ఇప్పుడు అసలు పిల్లలు పుట్టరు అనుకున్నటువంటి సందర్భంలో పిల్లల్ని దత్తత తీసుకోవడానికి ఇవాళ ఉన్న చట్టాల ప్రకారం పెద్ద తలనొప్పి, పెద్ద పెంట అనమాట ఆ చట్టమే. ఈవెన్ సుప్రీంకోర్టు అంది ఆ మాట పిల్లలకు సంబంధించి. దాంతో ఎవరి దగ్గరన్నా పిల్లలు కని అంటే ఎవరైతే పేదలు పిల్లల్ని ఎక్కువ మందిని కని వాళ్ళు పెంచలేకపోతారో వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వడం ఇదంతా ఆంధ్రాలో బాగా జరిగేది. కానీ వాటిని కేసుల కింద అలా ఇచ్చేటటువంటి వాస్తవంగా పిల్లలు లేని మహిళలకి తెలుసు ఎంత అవమానాల పాలవుతుంటారో, పిల్లల కోసం వాళ్ళు ఎంత తప్పిస్తుంటారో ఆ కుటుంబాలకు తెలుసు. దానికోసం నానా తిప్పలు పడుతుంటారు. అట్లాగా చివరికి నానా చావు తెచ్చి పిల్లల్ని ఏదో తెచ్చుకుంటే చివరికి వీళ్ళని దొంగలుగా కేసులు పెట్టి ఆ ఇచ్చిన వాళ్ళని కేసులు పెట్టి ఏడిపిచ్చుకు తింటున్నారు పోలీసులు. ప్రభుత్వం ఆలోచించాల్సింది ఇప్పుడైనా సరే. ఎందుకంటే ఇవాళ ఐవీఎఫ్లో దేశంలో భారతదేశంలోనే నెంబర్ 1 కిందన తమిళనాడు ఉందట, బీహార్ నెంబర్ 1 ఉందట. సంతానోత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఉంది. మన దగ్గర వచ్చేటప్పటికి ఫెయిల్యూర్లో ఉంది. సంతానోత్పత్తి రేటు క్లినికల్ పరంగా చూస్తే ఢిల్లీ నెంబర్ 1గా, ఢిల్లీలో 1221 ఉంటే దానికంటే కూడా అంటే అందరికంటే హయ్యెస్ట్ తమిళనాడు 1.3 ఉందట అక్కడ క్లినికల్ సంఖ్య సంతానోత్పత్తి రేటు పరంగా చూసుకుంటే కనుక. ఇట్లాంటి లెక్కలు ఇప్పుడు ఇస్తున్నటువంటిది. వాస్తవంగా బేసిక్గా మనం ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఇక్కడ అలాగే ఇచ్చుకుంటానంటే తీసేసుకోవచ్చు అనే చట్టం తీసుకురావడం బెటర్. అంటే పేదలు తమ బిడ్డల్ని ఇస్తానంటే అలా తీసుకోవడంలో తప్పు లేదన్నటువంటి చట్టం తీసుకురావడం బెటర్. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తారు. అలాగే తమకి బిడ్డ దక్కినటువంటి వాళ్ళు సంతోషపడతారు, బిడ్డని ఇచ్చుకున్నటువంటి వాళ్ళు సంతోషపడతారు.